ఆహా, ఈ దాల్చిన చెక్క సబ్బు నుంచి వచ్చే సువాసన ఎంత బాగుందో. చూడడానికి కూడా చాలా అందంగా ఉంది. చర్మానికి నేచురల్ గ్లో ఇవ్వడంలో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అందమైన హోమ్ మేడ్ దాల్చిన చెక్క సబ్బును ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా సబ్బు బేసిన్ తీసుకుని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి డబల్ బాయిలింగ్ పద్ధతిలో సుమారు 30 సెకండ్ల పాటు వేడి చేసుకోండి. ఆ తర్వాత దాల్చిన చెక్కను తీసుకొని సన్న పౌడర్లా చేసి పెట్టుకోవాలి. అలాగే 4 గులాబీ పూలను తీసుకొని రెక్కలన్నీ విడదీసి శుభ్రంగా కడిగి పెట్టుకోండి. తర్వాత మీకు నచ్చిన ఏదైనా ఫుడ్ కలర్ను కూడా వేసుకుంటే కలర్ బాగా వస్తుంది. ఇప్పుడు కరిగిన సబ్బు బేస్లో దాల్చిన చెక్క పొడి, గులాబీ రేకులు, కొద్దిగా ఫుడ్ కలర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని సబ్బు మైళ్ళలో లేదా చిన్న బాక్సులలో పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కొద్దిసేపటి తర్వాత తీసి చూస్తే గట్టిగా సబ్బుల్లా రెడీ అయిపోతాయి. ఈ గుమగుమలాడే సువాసనతో అందమైన దాల్చిన చెక్క సబ్బు రెడీ అయిపోతుంది. ఈ సబ్బును చర్మానికి మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి బ్యూటీ టిప్స్ కోసము మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసేసుకోండి.